హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వంతరామ్ అఫీషియల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వంట. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా జ్ఞాని ఇప్పుడే నిద్ర లేచిండు. ఇప్పటి నుంచి నా రొటీన్ స్టార్ట్ అవుతుంది. చూసేయండి చూడండి నేను చెప్తున్నానా. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ అండి, ఇది వచ్చేసి సండే వ్లాగ్. సో పొద్దున్న లేవగానే మా జ్ఞానిని ఎంగేజ్ చేస్తూ ఇది పని చేసుకోవడం పెద్ద టాస్క్. చూడండి, ప్రతిదానికి అడ్డపులో వెతుకునే ఉంటాడు. సో నాకు కూడా అదే ఇష్టం. వాడిని వదిలేసి నేను పని చేసుకునే బదులు వాటితో కలిసి పని చేస్తూ ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాటితో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీళ్ళకు జలుబు చేయడం దగ్గరడం ఏమో తెలియదు, కానీ ఆ టానికలు వేయలేక మనకే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. వేసుకోరు, మింగుతారు, మూసేస్తారు. ఆ పర్సన్ తగ్గేది ఎట్లా? తగ్గదు, జలుబే తగ్గదు. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు కాంచుతున్నాను నాకు జ్ఞానికి తాగడానికి. నేను సో పద్దన్ని ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం అనుకుంటున్నా. వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర ఆ పౌడరు. సో నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసింది పోస్ట్ పార్టం, అదే డెలివరీ అయిన తర్వాత తగ్గేదానికి. సో చూద్దాం అవి ఎలా ఉంటుంది ఏమో. సో నీళ్ళు పెట్టాను. సో నా గ్లాస్లో తీసుకుంటున్నా. మా జ్ఞానికి కూడా అవి కొంచెం సపరేట్ చేసేసి వాసనే ఘోరంగా ఉందండి. అది మీరు తింటే నా ఎక్స్ప్రెషన్స్ మీకు తెలిసిపోతాయి. చాలా చండాలంగా ఉంది. ఫస్ట్ అదే అంతేనేమో అలవాటు అయ్యే కొద్దీ బాగుండొచ్చు మేబీ. చండాలం అంటే చండాలం, వాంతికి వచ్చేస్తుంది. అమ్మా జ్ఞాని ఎట్లుంది నాన్న? చెప్పు, ఎట్టుంది చెప్పు. టేస్ట్ ఎట్టుంది నాన్న? టేస్ట్ అమ్మది నింది ఎట్టుంది? నేను చూస్తూనే ఉంటే మేము ఆడుకుంటూనే ఉంటాం, మా పని పాటలేంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా జ్ఞానికి స్నానం చూపించి నేను స్నానం చేసేసి నెక్స్ట్ ఇక్కడ పొంగల్ తింటున్నాం. సో నేను చేయలేదు, అది బయట నుంచి తీసుకొచ్చిండు, లేట్ అవుతుంది అనేసి. సో ఈరోజు వచ్చేసి ఇదే బ్లాగ్ కాకుండా నేను మళ్ళీ మటన్ బగారా రైస్ అది వీడియో సపరేట్ చేస్తాను. దాంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే కొంచెం కరివేపాకు కాదు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీ కొట్టాను ఈ పేస్ట్ని. నార్మల్గానే నేను ఇట్లా చేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. మనం తీసి పడేస్తాం, తినేదానికి ఉండదులే. అదే ఇట్లా చేస్తే మనకు కూడా కొంచెం పోతుంది. ఇక్కడ చూడండి మాకు ప్లేట్ కావాలంట, తీసుకుంటే ఏడుస్తున్నాడు. అంత సర్లే అని చేస్తాం, కానీ దెబ్బలు మాత్రం దండిగా తగిలించుకుంటారు. ఇట్లా అల్లరి చేసేటోళ్ళకి నెంబర్ 1. ఇంకా మధ్యాహ్నం ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి. సో నా సాయంత్రం ఇది మా మేడ పైన ఫుల్ చాలా చెత్త ఉంది. అది కాక కింద చాలా వేడి ఉంది. ఏంటండి బాబు ఎండలు, ఇది స్టార్టింగ్లోనే ఇట్లుంది. సో పైన పడుకుందామా అనేసి దుబ్బుతున్నా, చూద్దాం ఏమవుతుందో ఏమో. ఇక్కడ మా జ్ఞాని ఆడుకుంటున్నా, మా తోడికోటలు ఉంది పట్టుకుంటుంది, నేను కసు దుబ్బుకుంటున్నా. ఇది మేము రోజు దుబ్బినా ఇంతే ఉంటుందండి. మా కాడనే వేప చెట్టు ఉంది ట్యాంకుల పైన.
కారిపోతుందండి చెమట. కొంచెం కొంచెం చాలానే ఉందండి, అంత దొబ్బేసరికి కారిపోతుంది చెమట. సో నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం మా ఇంటి దగ్గర వేరే పిల్లల బర్త్డే ఉంటే దాత్రివి పోయినాము. ఆ పిల్ల స్పార్కిల్కే భయపడింది. మా జ్ఞానిగాడేమో వాళ్ళ తమ్ముడిది అది కావాలంట. సో నెక్స్ట్ ఇక్కడ పూరి చేస్తున్నాం. అంటే మధ్యాహ్నం చేసిన బగారా రైస్ ఉంది, అది ఏం సరిపోదు, కొంచెం ఉంది, ఎందుకులే మళ్ళీ అన్నమే అని పూరి తింటే పూరి చేస్తున్నాం. పూరి చేస్తానని కానీ జ్ఞాని కదులుతూనే ఉన్నాడు. సో 3 ఏమో చేసి మా మామకు పెట్టేసిన టైం, మా మామ కరెక్ట్ టైం 8:30 అంటే 8:30కి తినేస్తారు. సో నెక్స్ట్ ఏమో చూడండి, 3 చేసేసరికి ఇంకా పిలుస్తారు మా జ్ఞాని. పోయి అంటాడు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సారీ క్లిప్ మిస్ అయిందండి, ఇది ముందుది అది వెనకది. కానీ ఫస్ట్ నేను చేసిన తర్వాత మా జ్ఞాని పిలిచితే మళ్ళీ పోయి వచ్చి వానికి ఫీడ్ ఇచ్చి నిద్ర పెంచి వచ్చేసి మళ్ళీ పూజ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈనడమనే కొత్తగా అలవాటు నేర్చుకుంటున్నానండి. అన్ని ఎక్స్పెన్సివ్స్ అన్నీ అంటే ఎంతెంత ఖర్చు పెట్టినాం అనేది రాసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుందని. సో తర్వాత నేను ఇంకేం తినడం అవన్నీ బ్లాగ్ షూట్ చేయలేదు. సో ఇంత ఈ వీడియో మీకు కనుక ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది అనేది కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమేమి చేస్తే మీకు నచ్చుతుంది, ఇంకేమైనా సజెషన్స్ ఉంటాయండి, అస్సలు మర్చిపోకండి. అంతే వీడియో, బాయ్ బాయ్.